సామకోటి ఆదినారాయణ గారు ప్రజల్లో తిరుగుతున్నారా? 100% సామకోటి ఆదినారాయణ గారు ఎన్నో పనులు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎంపీ తిన్న నిలబడ్డేకి రెడీగా ఉన్నారు, బరిలో ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? గెలిపిస్తాం మేడం. సామకోటి ఆదినారాయణ గారికి టికెట్ వస్తే మేము కష్టపడి రేయబాగులు కష్టపడి అయినా సామకోటి ఆదినారాయణ గారిని గెలిపించుకుంటాం. అంటే ఇప్పుడు గోనెట్ల మాధవ్ గారు ఏం చేయలేదా మీ పుట్టపర్తి నియోజకవర్గం? ఏంది కూడా రాగి గింజంతా కూడా చేయలేదు గోనెట్ల మాధవ. సామకోటి ఆదినారాయణ గారికి ఇస్తే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటాం. సామకోటి ఆదినారాయణ గారు ప్రజల్లో తిరుగుతున్నాడు. కొన్ని అటు ఇటు చూసుకునే వ్యక్తి, అంటే చిన్న నాయకుడు, న్యూ నాయకుడు, కాకపోతే కష్టసుఖాలు తెలిసిన మనిషి. ఆయన వస్తేనే, ఆయనకైతే ఎంపీ టికెట్ ఇస్తే కూడా మంచిదే. ఎందుకంటే చూసినారు కదా, జనాలు చూసినాడు, ఎక్కడ ఏమనేది తెలుసు. అది జనాల మనిషి. సామకోటి ఆదినారాయణ గారు ఇప్పుడు ఎంపీగా నించుంటున్నారు. ఆయన ఎన్నికల్లోకి వస్తే మీరు ఓటేసి గెలిపిస్తారు? అట్లాంటి యూత్ క్యాండిడేట్స్ వస్తే పర్వాలేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాము. మంచి వ్యక్తే, మాకు బాగా తెలిసిన వ్యక్తే, పర్వాలేదమ్మా. సామకోటి ఆదినారాయణ గారు ఇప్పుడు ఎంపీ బరిలో ఉన్నారు. ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామమ్మా, ఇబ్బంది ఏం లేదు. మంచి వ్యక్తి, బీసీ క్యాండిడేట్, ఉన్న అందుబాటులో ఉంటాడు జనాలకు. కానీ